నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ చిన్ని. గోవింద గోవింద. సప్త శనివారాల వ్రతం థర్డ్ వీక్ పూజ చాలా బాగా జరిగింది. కానీ చిన్న డిసప్పాయింట్ ఏంటి అంటే నైట్ పడుకునేసరికి 2 అయింది. ఇంకా మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయింది. అల్లారం పెట్టాను కానీ అది వినిపించలేదు. కొంచెం లేట్ అవ్వడం వల్ల కొంచెం హడావిడిగా ఉండే. మా ఆయన పాపం దేవుడి దగ్గర ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టేసి అన్నీ చదివాడు. ఇంకా నేను సప్త శనివారాల వ్రతంకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. తిరుపతి దేవుడి ఫోటో కానీ ఇంకా అన్నీ పూజ గురించి ఆల్రెడీ ఫస్ట్ వీక్ వీడియోలో, సెకండ్ వీక్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు పూజ చేయాలనుకుంటే ఫస్ట్ సెకండ్ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా నేను పెట్టాను. మెయిన్గా నేను మీ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. చాలామంది నాకు చాలా కమెంట్స్ పెట్టారు. అక్క నాకు ఇట్లా 5 వీక్స్ తర్వాత గ్యాప్ వచ్చింది, పర్లేదా? అక్క ఇట్లా మా ఆయనకు బాగాలేదు, నీ మధ్యలో 1 వీక్ పూజ పని పర్లేదా? అక్క నాకు పీరియడ్ వచ్చింది, ఎన్ని డేస్ తర్వాత స్టార్ట్ చేయాలి? ఇట్లా చాలామంది చాలా కమెంట్స్ పెట్టారు. మీకు తెలియని విషయాలు నేను చెప్పాను, నేనేమన్నా మిస్టేక్ చేసినా మీరు చెప్పారు. ఈ బాండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మీ ముందుకు ఇలానే మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇంకొకటి మెయిన్లీ అంటే నాకు వచ్చిన డౌట్, మీకు ఎవరికైనా డౌట్ వచ్చింటే కమెంట్ చేయండి. ఇప్పుడు మన పీరియడ్ ఒకవేళ రేపు పూజ ఉంది, మన పీరియడ్ డేట్ ఇవ్వాలి ఉంది, సాటర్డే మధ్యలో కానీ అట్లా ఒకవేళ పీరియడ్ వస్తే అసలు ఏం చేయడం అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే అమ్మాయిలకి పీరియడ్ అనేది కంటిన్యూగా రాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం డిలే ఉంటుంది కదా. నాకు ఈ డౌట్ వచ్చింది. మీకు ఎవరికైనా డౌట్ వచ్చింటే కమెంట్ చేయండి. అండ్ ఈ డౌట్కి సొల్యూషన్ ఎవరికైనా తెలుసున్నా ప్లీజ్ కమెంట్ చేయండి. చాలామంది తెలుసుకుంటాను. నేను నెక్స్ట్ వీడియోలో మీ కమెంట్ చూసి మళ్ళీ చెప్తాను. మెయిన్గా నేను అసలు ఫస్ట్ సప్త శనివారాల వ్రతం కన్నా ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక సప్త శనివారాల వ్రతం చేస్తానని జీరో ఐడియా, అసలు నేను అనుకోలేదు. దేవుడే నన్ను సప్త శనివారాల వ్రతం చేపించుకున్నారు. దేవుడు అనుగ్రహం పొందాను నాకు మెయిన్గా నేను సంతోషపడే విషయం ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఈ సప్త శనివారాల వ్రతం 8 వీక్స్ నా యూట్యూబ్ ఛానల్లో నాకు ఒక మెమొరీ లాగా మిగిలిపోతుంది. దాంతోపాటు మీరు ఈ సప్త శనివారాల వ్రతాన్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో దానివల్ల నాకు ఇంకా బ్లెస్సింగ్స్, దేవుడి ఇది కూడా నాకు ఒక అనుగ్రహమే అన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఇది ఒక సోర్స్ లాగా నేను ఇచ్చాడని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక మెమొరీ లాగా నాకు ఎప్పటికీ గుర్తుంటుందని. ఇంకా చాలామంది 5 years బ్యాక్ నుంచి, 4 years బ్యాక్ నుంచి, 1 year బ్యాక్ కూడా పూజ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు మాత్రం ఈ ఇయరే తెలుసు. ఒకవేళ నా వీడియో చూస్తున్న వాళ్ళు 1 year బ్యాక్ కానీ, 2 years బ్యాక్ కానీ ఇంత ముందు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీ కోరికలు నెరవేరాయా, మీ ఇంట్లో పాజిటివ్ వైబ్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ కమెంట్ని నేను ఖచ్చితంగా చెప్తాను. నాకు కమెంట్ చేసి చెప్పండి మీరు ఎలా ఉందని. అండ్ చెప్పడం మర్చిపోయాను, అక్క ఫస్ట్ వీక్లో ఒక మిరాకిల్ అన్నారు, సెకండ్ వీక్లో ఒక మిరాకిల్ అన్నారు, మరి థర్డ్ వీక్లో ఏం లేదా అక్క అని మీరు అడుగుతారు నాకు తెలుసు. థర్డ్ వీక్లో కూడా వచ్చింది. ఏంటి అంటే తిరుపతి నుంచి నాకు తిరుపతి దేవుడి ప్రసాదం వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా దేవుడి అనుగ్రహం నాకు 3 వీక్స్లో ఉంది. ఇక ముందుండే 5 వీక్స్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.